ఈరోజు మొత్తం కల్పంలో చాలా చాలా పవిత్రమైన రోజుగా ఆ పరంధామ నివాసిని అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భగవంతుడైన ఆ జ్యోతి స్వరూపిణి నక్షత్రమండలం పైన ఉన్న పరంధామ నివాసిని మనసారా అనుభవం చేసుకోండి. ఎందుకంటే సంగమేగంలోనే భగవంతుడు మనకి అన్ని విషయాలు జ్ఞాన రూపంలో తెలియజేస్తారు. జ్ఞానం ఎందుకు? జ్ఞానం అంటే తెలివి. తెలివి ఎందుకు? పాపం చేయకుండా ఉండటానికి, సమాజాన్ని సస్యశ్యామలంగా ఉంచటానికి. యోగం ఎందుకు? వెనుకటి జన్మల పాపాలు భస్మం చేసుకోవటానికి. ధారణ అంటే స్వరూపంగా తయారవటం. స్వరూపంగా తయారైనప్పుడు ఇతరులు ఆ స్వరూపాన్ని చూసి వాళ్ళు కూడా సహజంగా ప్రేరణ వచ్చి తయారవుతారు. సేవ ఎందుకు? మన ధనాన్ని, సాధనాల్ని, శరీరాన్ని, సమయాన్ని ఉపయోగించి ఆ 4 పుణ్యం సంపాదించుకోవటానికి సేవ పెట్టారు భగవంతుడు. 4 సబ్జెక్టులు పెట్టారు పుణ్యం తయారు చేసుకోవటానికి. ఆ చదువులు అయితే ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి, కానీ అది ఒక జన్మకే. కానీ ఈ చదువు 84 జన్మలకి. కాబట్టి భగవంతుడు మనం ఎప్పుడైనా ఊహించామా? స్వయం భగవంతుడు వచ్చి ఒక మానవ శరీరంలో ప్రవేశించి వారి ఆత్మని పక్కకు జరిపి పరమాత్ముడు ఆ ఆత్మస్థానంలో ఉండి శరీరాన్ని అధీనం చేసుకుని మాట్లాడతాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా? అదే బ్రహ్మకుమారి సంస్థలో రాజస్థాన్ మౌంట్ ఆబులో జరిగినటువంటి ఒక మహత్తరమైన కార్యం అది. సామాన్యులు భగవంతుని అనుభవం చేసుకోలేరని బాబా సామాన్యుల కోసమే ఆ జ్ఞానం మనకి తెలియజేశారు. ఏ విధంగా అయితే సైన్స్ ఒక శాస్త్రం, వైద్యం ఒక శాస్త్రం, గృహ నిర్మాణం, ఇంజనీరింగ్ ఒక శాస్త్రం, గ్రహాల యొక్క కదలిక అనుసారం ప్రభావం ఎలా ఉంటుందో అదొక శాస్త్రం, గణిత శాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాలు ఈ సృష్టిలో చాలా అవసరం.
కానీ అన్ని శాస్త్రాల కంట ఈ పరమాత్మ చెప్పే ఈ జ్ఞానము చాలా అరుదైనటువంటి సమయంలో మాత్రమే లభిస్తుంది. అదే ఈ సంగమయుగం. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని కూడా బాగా అర్థం చేసుకుని దేవాత్మగా పరివర్తన అవడానికి ఈ జ్ఞానము చాలా అవసరం. ఈయన దేవుడు, ఆయన చెప్పే జ్ఞానము దేవతలుగా తయారు చేయడానికి నిమిత్తమవుతుంది. మిగిలిన జ్ఞానము శాస్త్రాలు దేనికి సరిపోతాయి? మన జీవనోపాధికి ఉపయోగపడతాయి, సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ జ్ఞానము ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలకి? 5000 సంవత్సరాలకి, 84 జన్మలకు కూడా సరిపోతుంది. కాబట్టి ఈరోజు మనసా సేవ అనేది ఏ విధంగా మనం అనుభవం చేసుకోవాలంటే, నేను ఒక ఆత్మని, శరీరం కాదు అని సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పం చేసుకునేటప్పుడు మన ఆలోచన ఎక్కడికి వెళ్తుందనేది పరిశీలించుకుని కంట్రోల్ చేసుకోవాలి. నేను ఒక ఆత్మని, శరీరం కాదు అని అనుభవం చేసుకోవాలి. ఆ అనుభూతి మన నుదుట తిలకం ధరించే చోట శరీర అంతర్భాగంలో ఉన్న ఒక మెరిసే నక్షత్రం లాంటి అవినాశీ స్వరూపమే ఆత్మ అని మనకు అనుభవం అయిపోతుంది. ఎందుకంటే ఆత్మానుభూతి పరమాత్మని శక్తిని నింపడానికి నిమిత్తమవుతుంది. జడ్జి గారు కోర్టులో సీట్లో కూర్చుండగానే ఆయనకి నేను జడ్జిని, తీర్పు ఇవ్వాలని అనుభవం అయిపోతుంది. అది ఇంటి దగ్గర తీర్పిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదేవిధంగా నేను దేహాన్ని కాదు, ఆత్మని, 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 పవిత్ర ఆత్మని, పరమాత్ముని ఒక్క సంతానాన్ని నేను అని ఎప్పుడైతే మీరు అనుభవం చేసుకున్నారో, ఆ సంకల్పం చేసుకుని ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. తప్పకుండా అనుభవం చూడండి. ఈ ఆత్మకి సృష్టికర్త ఎవరు? నక్షత్ర మండలం పైన సైన్స్ సాధనాలు కూడా వెళ్ళలేనంత దూరంలో ఋషులు, మునులు, దేవతలు ఎవ్వరు కూడా తెలుసుకోలేనటువంటి పసుపు ఎరుపు కలిగిన బంగారు వర్ణం గల ధామంలో భగవంతుడు ఒక సూక్ష్మాతి సూక్ష్మ బిందు స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. భగవంతుడికి రూపం లేదు, ఏ రూపం లేదు, మనలాంటి రూపం లేదు. కానీ ఆయనకి
జ్యోతి స్వరూపం అనే రూపం ఉంది. సృష్టిలో రూపం లేకుండా ఏది ఉండదు. అలాగే ఆ స్వయంభు అయిన భగవంతుడికి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక మెరిసే నక్షత్రం లాంటిలాగా ఒక జ్యోతి స్వరూపం ఉందని ఆయన పరిచయం, ఆయన స్వరూపము, ఆయన నివాసము, ఆయన కర్తవ్యము మనకి ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం ద్వారా తెలియజేశారు ఒక మానవ శరీరంలోకి వచ్చి. మరి అది సత్యమే కదా. ఎవరు చెప్పారు? ఆయన పరిచయం ఆయనే చెప్పారు. మరి మనకి మనసుకు అందకపోవచ్చు, ఊహకు అందకపోవచ్చు, అనుభవం అవ్వకపోవచ్చు, కానీ విశ్వసించాలి. విశ్వాసమే మన మనసుని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి యోగము నేను ఒక ఆత్మని, శరీరం కాదు అని సంకల్పం చేసుకుని ఒక్క నిమిషం అలా స్థితిలో అయితే మనకు అనుభవం అవుతుంది. ఈ శరీరంలో తిలకం పెట్టుకునే ప్రదేశంలో అంతర్భాగంలో ఒక మెరిసే నక్షత్రం లాంటి స్వరూపాన్ని నేను ఆ స్థానము, ఆ స్వరూపము ఎవ్వరూ ఇప్పుడు వరకు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. స్థానం చెప్పలేదు, స్వరూపం కూడా చెప్పలేదు. ఆ స్వరూపాన్ని సృష్టించిన ఆత్మిక తండ్రే చెప్పారు అని మీరు అనుభవం చేసుకోవాలి. మరి ఆ ఆత్మకి శక్తి కావాలి కదా, శక్తి రావాలి. 5000 సంవత్సరాల నుండి 84 జన్మల్లో 84 శరీరాలు ధరించి జనన మరణ చక్రాల్లో తిరుగుతూ పాత్ర అభినయించి ఆత్మ తనను తాను మర్చిపోయిందని చెప్తున్నాడు పరమాత్ముడు. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక ఆత్మవు, శరీరం కాదు. ఈ అభ్యాసము, ఈ అనుభూతి నిన్ను నా సమానంగా చేసేస్తుందని చెప్తున్నారు. అందుకే దేవతలుగా మనం పరిగణింపబడతాం ఆ శక్తి మనకు వచ్చినప్పుడు. కాబట్టి ఇంకొకసారి అనుభవం చేసుకోండి. ముందుకెళ్దాం యోగంలో. నేను ఒక ఆత్మనే, పరమాత్ముడి యొక్క, ఆ శివ పరమాత్ముడి యొక్క సంకల్ప శక్తి చేత సృష్టి ఆదిలో జన్మ తీసుకున్న పవిత్ర ఆత్మని అని సంకల్పం చేసుకోండి. నేను ఒక జ్యోతి స్వరూపంలో ఉండే ఆత్మనే. నేను ఎప్పుడు జన్మ తీసుకున్నాను? సృష్టి ఆదిలో
స్వయంభు అయిన శివపరమాత్ముడి యొక్క సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్నటువంటి పరమ పవిత్రుడి అయిన శివపరమాత్మ సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్న ఆత్మను, నేను సామాన్యాత్మను కాదు. నాకు ఈ సాకార లోకంలో శరీరంతో ఉన్న తల్లిదండ్రులు ఇచ్చిన ఆత్మను కాదు నేను. సృష్టి ఆదిలో భగవంతుడు సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్న భగవంతుని బిడ్డను నేను. ఎవరు నేను? ఇప్పుడు భగవంతుడి బిడ్డనే, పలానా వాళ్ళ బిడ్డను కాదు, భగవంతుడి బిడ్డనే అని సంకల్పం చేసుకుని ఆ శక్తిని అనుభవం చేసుకోవాలి. ఒక్క నిమిషం చేసుకోండి. ఈరోజు యోగం గురించి ఎక్కువగా ప్రాధాన్యత బాబా ఇప్పిస్తున్నారు. మనం ఎవరు? ఆ పరమాత్మ శివుడు 1936లో సింధు హైదరాబాద్ నగరం పాకిస్తాన్లో ఒక మానవ శరీరంలోకి వచ్చి చెప్పారు ఇవన్నీ. అదే ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయంగా పాత్ర అభినయిస్తుంది. మనకి ఇవన్నీ ఎవరు నేర్పారు? స్వయం భగవంతుడు నేర్పాడు. మనకి టీచర్ ఎవరు? భగవంతుడు. మనకి యోగం నేర్పిన యోగీశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు, పరమశివుడు. ఏ విధంగా అయితే ఒక స్టేటస్ గల తండ్రికి తన కొడుక్కి తండ్రి మీద ఎంతైతే ఒక ఇంటాక్సికేషన్, ఒక అనుభూతి ఉంటుంది కదా, ఒక స్టేటస్ యొక్క స్టేజ్ ఉంటుంది. అలాగే నేను పరమ పవిత్రుడైన పరమాత్మ శివుని యొక్క సంతానాన్న. ఆహా, వండర్! ఇంతవరకు నాకు ఏ జన్మలో ఏ గుళ్ళో విగ్రహం కానీ, ఏ మత ప్రవక్త కానీ, ఎవ్వరు కూడా ఏ గ్రంథంలో కూడా ఇంత స్పష్టమైన, సత్యమైన, పరమ పవిత్రమైన విషయం తెలియలేదు అని నువ్వు అనుభవం చేసుకోవాలి. ఫీజు తీసుకోవట్లేదు ఆయన భగవంతుడు, కంటికి కనపట్టలేదు ఆయన, మాటలో వినపట్టలేదు. అందుకే సాకార శరీరాన్ని తీసుకున్నాడు. ఈ సాకార లోకంలో సాకారంగా చెప్పకుండా హై స్టేజ్లో చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారు? కాబట్టి ఆయన హై స్టేజ్ నుంచి లో స్టేజ్కి వచ్చేసారు మన కోసం భగవంతుడు. కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటి? యోగం ఎలా చేసుకోవాలి, యోగంలో తీవ్రగతి ఎలా పొందాలి, యోగంలో తన్మయత్వం ఎలా పొందాలి, ఆ యోగీశ్వరుని ఏ విధంగా అనుభవం చేసుకోవాలి, మనకు యోగంలో అతీంద్ర సుఖం ఎలా రావాలి అనే సబ్జెక్టుగా మనం తీసుకున్నాము ఈరోజు. నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ భగవంతుడి సంతానము నేను. ఆహా, ఇంతవరకు నాకు ఏ రోజు నా శరీరంలో ఉన్న ఆత్మకి తండ్రి పరమాత్ముడు, ఆ శివభగవానుడు, ఆ జ్యోతి స్వరూపుడు పరంధామంలో ఉండి ఎంతో దూరాన్ని నుండి ఒక్క సెకండ్లో ఆ దాదీజీ శరీరంలోకి వచ్చి మా అందరికీ ఉపదేశం చేసిన ఆ మహానుభావుడి సంతానాన్న నేను. అలాగ మీరు ఒక ప్రేమ స్వరూపంలో అద్భుతమైన విషయాన్ని అనుభవం చేసుకుని ఉండటమే యోగం. అర్థమైందా? యోగం అంటే యోగం అంటే కలయిక.
సింపుల్గా యోగం మీన్స్ జాయిన్ అవటం. శరీరం లేని ఆయన్ని ఎలా జాయిన్ అవుతాం? మన శరీరంతో ఉండి మనసుతో జాయిన్ అవ్వాలి. మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉందని చెప్పారు ఆయన. ఆత్మ ఎలాగ తయారయిందన్నారు? మనసు అనే ఒక బిందువు, బుద్ధి అనే పక్కన ఒక బిందువు, సంస్కారం అనే పక్కన ఇంకో బిందువు, 3 బిందువులు కలిసి ఒక జ్యోతి స్వరూపం కింద తయారయిందని చెప్పారు ఆయన. ఏ విధంగా అయితే ప్రమిదలో నూనెలో ఒత్తి, ఆ ఒత్తి తర్వాత దాన్ని వెలిగించినప్పుడు అది ప్రకాశం ఇచ్చేస్తుంది ఆ స్థానం అంతా. నూనె నిలబడటానికి ప్రమిద కావాలి కదా. వస్తు ఆరిపోకుండా ఉండటానికి నూనె పీల్చుకుంటూ ఆ నూనెని వెలుగులోకి తీసుకురావాలి కదా. అలాగే మనసు అనే సూక్ష్మశక్తి సూక్ష్మ సంకల్పాలని రిసీవ్ చేసుకుంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయించదు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది పాపమా పుణ్యమా, చేయొచ్చా చేయకూడదని నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత ఏం చేస్తుంది? కర్మేంద్రియాలకి టచింగ్ ఇస్తుంది. కర్మేంద్రియాలు కదలిక జరుగుతాయి. ఆ కర్మ మళ్ళీ తిరిగి సంస్కారం రికార్డ్ అయిపోతుంది. అర్థమైందా? యోగానుభూతి ఎలా చేసుకోవాలనేది. సినిమా షూటింగ్ ఎలా చేస్తారు? కెమెరాని ఆన్ చేస్తారు. ఆ దృశ్యము మనకు తెలియకుండా ఫిలింలో పడిపోతుంది. మళ్ళీ ఫిలిం ఆన్ చేసినప్పుడు మూవీ రియల్గా మనకి దృశ్యాన్ని చూపిస్తుంది. అర్థమైందా? కెమెరా ఆన్ చేసినప్పుడు ఆ దృశ్యము సూక్ష్మ రూపంలో కెమెరాలో ఉన్న ఫిలింలోకి వచ్చేస్తుంది. అది మళ్ళీ ఫిలిం ఆన్ చేసినప్పుడు అది మనకి కదలిక రూపంలో చూపించేస్తుంది. అర్థమైందా? అదేవిధంగా యోగం అనేది ఎలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి చాలా సింపుల్గా ఉంది. అది ఎలా చేసుకోవాలనేది ఏంటంటే, మీరు ఇంట్లో ఒక స్థానంలో కూర్చోండి. ప్రతి ఒక్కరూ చేసేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లవాడు చేసుకోవచ్చు, ముసలివాళ్ళు చేసుకోవచ్చు. కుటుంబంలో ఉండి మాత ఆ కుటుంబాన్ని కోసం ఉపయోగించే శరీరం కొన్ని నిమిషాలు కూర్చోబెట్టి మాత చేసుకోవచ్చు. అందరూ దీనికి ఏమీ లేదు. శరీరాన్ని చూడ భగవంతుడు శరీరం లోపలున్న ఆత్మని చూస్తాడు. ఆత్మకి కులం లేదు, ఈశ్వరీ కులం. అది మతం లేదు, పరమాత్ముడు చెప్పే మతం తప్ప. కాబట్టి ఈ కరోనా సమయంలో మీరు చక్కగా ఈరోజు అనుకోకుండా ఏదో టాపిక్ చెప్పాలని ఈ టాపిక్లోకి మార్చారు అంటే కొత్త వాళ్ళకి చాలా అనుభవం అవుతుంది. పాత వాళ్ళకి ఇంకా లోతుగా అనుభవం అవుతుందని భావంతో భగవంతుడు చెప్పిస్తున్నారు. అనుభవం చేసుకోండి. యోగంలో కూర్చోగానే ఆత్మిక తండ్రి మనకు జ్ఞాపకం రావాలి. మీరు ఏ విధంగా అయితే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి మనకు కనపడకపోయినా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనుభవం అవుతుంది కదా.
అదేవిధంగా ఆ బిందు స్వరూపుడు అయిన పరమాత్మ శివుని నుండి ఎక్కడున్నారాయన? ఈ లోకంలో ఎక్కడా లేరు. ఎన్నో నక్షత్ర మండలాలన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక శాంతిగా ఉండే ధామంలో, అక్కడ పంచతత్వాలు ఉండవు. గాలి, నీరు, వెలుతురు, అగ్ని, ఆకాశము, భూమి ఏమీ ఉండవు. పసుపు ఎరుపు కలిగిన బంగారు వర్ణంతో ఆ ధామం ఉంటుందని ఆయన చెప్పారు. ఆ ధామములో ధ్వని ఉండదు. ఒక సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపంలో నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ స్థానం రాత్రి పగలు ఉండదు, ధ్వని ఉండదు. మనం అక్కడి నుంచి ఒక దివ్యశక్తి మన ఆత్మకు వస్తున్నట్టు అనుభవం చేసుకోవాలి. అర్థమైందా? ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. సైన్స్ వాళ్ళు ఏం చెప్తారు? సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో 4 లక్షలు తక్కువగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నారని చెప్తారు. అలా ఏమన్నా వెళ్ళి కొలిసారేటి? వాళ్ళకు కొన్ని లెక్కలు ఉంటాయి. 8 నిమిషాల్లో కిరణాలు కిందకు వచ్చేస్తాయి, కంటిన్యూగా ప్రతి 8 నిమిషాలకి వస్తూనే ఉంటాయని చెప్పారు. మనం ఏమన్నా ఆయన వెళ్ళి చూసి వచ్చారా? కానీ వాళ్ళకు ఒక ఆధారం ఉంటుంది. శాస్త్రం ఆధారం లేకుండా ఎవరు చెప్పరు. అలాగే ఆ నక్షత్ర మండలం పైన ఉన్న భగవంతుడి నుండి ఒక దివ్య అలౌకిక దైవశక్తి మన ఆత్మలో ప్రవాహంలో వచ్చి నిండుతున్నట్లు అనుభవం చేసుకోండి. అంటే యోగ శక్తి అంటే కలీక శక్తి. కనపడిన భగవంతుణ్ణి, మాట్లాడలేని భగవంతుణ్ణి మనం కలుసుకున్నట్టు అనుభవం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. ఎలాగవుతుందో మనకి కరెంటు లోపలికి ఎలా ఛార్జ్ చేస్తుందో, అంత పవర్ఫుల్ కరెంటు తక్కువలో ఎలా ఛార్జ్ చేస్తుందో మనకు కనపడదు కదా. అలాగా యోగం చేసుకోండి. ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంక కొద్ది రోజులు లాక్డౌన్ తీసేస్తారు కాబట్టి, కానీ ఒకటే గుర్తించుకోండి, ఎవరికి ఏ రూపంలో మరణం సంభవించాలనేది పుట్టినప్పుడే నిర్ణయం అయిపోతుంది. కాబట్టి భయపడకుండా భగవంతుడి నామస్మరణలో ఉంటే మనల్ని ఈ లోకంలో ఏది చేయదు. పరలోకం ఉన్న పరమాత్మని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ లోకంలో ఉన్న శక్తి ఏది కూడా మన దరిజారదు. దూరం నుంచి మూర్ఛితం అయిపోతుందని చెప్పారు. దూరం నుంచి మూర్ఛితం అయిపోతుంది. కాబట్టి
ఆ సమయము ఈ సమయం అని లేదు దీనికి. మీకు వీలైన సమయంలో మాత అంటే ఆ కుటుంబానికి ఎంతో సేవ చేశారు. వారు శరీరాన్ని ఉపయోగించారు, పిల్లలకి చదివించారు, పుట్టిన పిల్లలకి నీళ్లు పోసారు, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత పిల్లలకి పురుడు పోసారు. ఇలా ఎంతో కష్టపడ్డారు. కానీ ఇంక చివరికి వచ్చేసింది మన స్టేజి. కాబట్టి మీరు ఇలా నేను ఒక ఆత్మని శరీరం కాదని అనుభవం చేసుకుని కొంత సమయం గ్యాప్ ఇచ్చి ఆ నక్షత్ర మండలం పైన ఉన్న ఆయన నుంచి శక్తి వస్తున్నట్టు అనుభవం చేసుకోండి. ఇది ఒక నిర్దిష్టమైన స్థానం నుండి చేసుకోవాల్సిన యోగం. అంటే మన శరీరాన్ని కూర్చోబెట్టి మనసుతో యోగం చేసుకుంటున్నాం. మరి నిరంతరం యోగం కావాలంటే నిరంతరం ఎక్కడ కూర్చుంటాం మనం? కాబట్టి నిరంతరం యోగం అంటే మీరు వంట చేస్తున్నారు, చేసినప్పుడు ఒక్క నిమిషం శివ పరమాత్మ నీ జ్యోతి స్వరూపం నుండి ఆ కిరణాలు ఈ ఆహారం మీద పడినట్టు చేసి పెడతావా తండ్రి? ఆహారం ప్రసాదం అయిపోతుందయ్యా. నీ కిరణాలు ఎప్పుడైతే పడినాయో ఈ ఒక్క జన్మలోనే కదా, ఈ సంగమయుగంలోనే కదా నిన్ను యథార్థంగా తెలుసుకున్నాం మేము. ఇన్నాళ్ళు గుళ్ళు తిరిగాం, కానీ ఆ విగ్రహాలు ఏమీ మాట్లాడలేదు. ఇన్నాళ్ళు ఎంతోమంది పీఠాధిపతుల ఉపన్యాసాలు విన్నాం. వీళ్ళందరూ నిన్ను దగ్గర చేర్చడానికే కదా కృషి చేశారు. కాబట్టి ఈ వంట పదార్థాల మీద నీ శక్తి కిరణాలు పడుతున్నట్టు చెయ్యండి శివబాబా అని సంకల్పం చేసుకోవాలి. ఆహారం తయారు చేసుకునేటప్పుడు చేసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఆహారం దగ్గర కూర్చుని తయారు చేసేటప్పుడు కాయగూరలు తరిగిన అన్నం తయారు చేసిన ఒక్క నిమిషం చాలు ఆ సంకల్పం. శివ పరమాత్మ నీ శక్తి కిరణాలు ఈ ఆహారం మీద పడుతున్నట్టు చెయ్యి బాబు. నువ్వు నా ఆత్మకి తండ్రి. ఇప్పుడు ఆహారం అంతా శుద్ధంగా అనేక రకాల పరిస్థితుల్లో అది శుద్ధం అవ్వట్లేదు. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఆరోగ్యం పాడైపోయినప్పుడు మనసు కూడా కలసి తింటుంది, శుద్ధం అవ్వట్లేదు. కాబట్టి నీ శక్తి కిరణాలు, నువ్వు పాపం లేనివాడు నువ్వు ఒక్కడే కదా ప్రపంచంలో. పరంధామంలో ఉన్నవాడు నువ్వు ఒక్కడవే కదా. మరి నీ శక్తి కిరణాలు అంత శక్తి ఉంటుంది కదా. తిరుపతిలో లడ్డూలు మంత్రాలు ఉచ్చారణ చేయటం వల్ల కదా అట్లకి శక్తి వచ్చింది. అలాగే నేను వంట చేసే పదార్థాల మీద నీ శక్తి కిరణాలు పంపించవా తండ్రి అని మనస్ఫూర్తితో ప్రేమతో ఆయన్ని మీరు అనుభవం చేసుకోవటమే నిరంతర యోగంలో వస్తుంది. అర్థమైందా? అనుభవం చేసుకుని ప్రయత్నం చూడండి. భుజించేటప్పుడు కూడా నువ్వు నాకు తినిపించు, నువ్వు నేను కొడుకుని లాంటివాడిని, కూతురు లాంటివాడిని, నువ్వు తండ్రివి అని అనుభూతి లీనమైపోవాలి. మీరాబాయి ఎలాగైతే లీనమైపోయాం అభ్యాసం చేసుకుంటూ లీనమైపోయింది. మనం ఎవరికైనా సైకిల్ నేర్పాలన్నప్పుడు వాళ్ళు పడిపోతారు, లేవరు, గమ్ముని రాదు. తర్వాత ఎక్స్పర్ట్ అయిపోతారు. మోటార్ సైకిల్ వచ్చేస్తుంది, 4 వీల్ కారు కూడా వచ్చేస్తుంది, ఏదైనా విమానం కూడా నడిపేయగలరు కదా. ఫస్ట్ డే వచ్చేస్తుందా? అలాగే నిరంతర యోగం అంటే ఆహారం తయారు చేసేటప్పుడు యోగం, భుజించేటప్పుడు యోగం. ఎవరైనా మీ బంధువులు వచ్చినప్పుడు
ఒక 2 విషయాలు ఈ చెప్పారనుకోండి, అది కూడా సేవలో యోగంలో సేవ. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఇంతవరకు ఈరోజు మీరు ఈ రోజు నుండి అభ్యాసం చేయండి. మాతలైనా, చదువుకునే విద్యార్థులైనా, వివాహమైన జంట అయినా, 4-5 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి కూడా అలవాటు చేయండి. భగవంతుడు వచ్చాడు. ఆ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళది కాదు, అది మనందరికీ నేర్పడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నిమిత్తం చేశాడు. వాళ్ళది కాదు, అది పరమాత్మ శివుడిది. కాబట్టి మీరు ఆహారం తయారు చేయప్పుడు ఆ విధంగా ఒక నిర్దిష్టమైన సమయంలో కూర్చుని ఈ విధంగా ఇంకా లోతైనటువంటి విషయాలు రేపు చెప్పుకున్నాం. రేపటితోటి యోగము ప్రతి ఒక్కరికి సులువుగా అనుభవం అయిపోతుంది. యోగం చేయటానికి భక్తికి యోగానికి చాలా తేడా ఉంటుంది. భక్తి విరుద్ధం కాదు యోగానికి జ్ఞానానికి. ఆ భక్తి యొక్క సంపూర్ణ ఫలమే ఈ యోగశక్తి. ఓకే, పిల్లలు కూడా చదువుకునేటప్పుడు ఒక్క నిమిషము ఈ భగవంతుని వాక్యాలతో కూడిన చదువు ఉంటుంది. అది 1 పేజీ చదువుకుని అప్పుడు మీ చదువుకోండి. భగవంతుడు చెప్పిన చదువు ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఈ భౌతిక లోకంలో చదువు మెదడులో రికార్డ్ అవుతుంది, రక్తమాంసాలతో కూడిన మెదడుతో. అది ఈ ఒక్క జన్మకే జీవనోపాధికి, సృష్టి యొక్క రహస్యం అది. జీవనోపాధికి ఏదో కావాలి కదా శాస్త్రం, దానికి ఉపయోగపడుతుంది. కానీ మీకు అన్ని జన్మలు కూడా చాలా ఉత్కృష్టంగా ఉండాలి, ఉన్నతిగా ఉండాలి అంటే ఈ చదువును కూడా చదువుకోండి. మీకు బుక్స్ లేకపోతే లైవ్లో చెప్తున్న ఆ వాక్యాన్ని చక్కగా స్వయం భగవంతుడే ఎవరో ద్వారా చెప్తున్నాడని అనుభవం చేసుకోండి. అప్పుడు వాణి కూడా వస్తుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు ఏ సబ్జెక్టు చేద్దామని అనుకున్నాం, కానీ భగవంతుడు మీ అందరి కోసం యోగం ఎంత సులువుగా చెప్పారు అంటే చాలా చాలా సులువుగా చెప్పారు. దీనికి ఏ నియమ నిష్టలు లేవు. ఒక స్థానంలో మీ ఇంట్లో ఒకే గది అయినా సరే అందులో కూర్చొని యోగం చేసుకోవచ్చు. భగవంతుడు భక్తి మార్గంలో చెప్తాడు సర్వంతర్యామి అని. అంటే భగవంతుడు సర్వంతర్యామి కాదు, భగవంతుడి శక్తి సర్వంతర్యామి అవుతుంది, సర్వం వస్తుంది. శివుడు అక్కడే ఉన్నాడు, మన దగ్గర రాలేదు కదా. శక్తి కాంతి వచ్చేసింది. కాబట్టి మీ అందరి కోసం భగవంతుడు మంచి కార్యాన్ని, ఈరోజు యోగ విధానాన్ని యోగీశ్వరుడు పరమాత్ముడు ఆ శివుడు మనకి తెలియజేసినందుకు మీ అందరి తరపున ఆయనకి 100 కోటి ధన్యవాదాలు. మీ అందరికీ ఆయన తరపున అభినందనలు. థ్యాంక్ యూ సే బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ సే బాబా. ఈ సమాజాన్ని మీరే ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళండి బాబా. ఓం శాంతి.